ఏపీ మంత్రుల జాబితా విడుదలైంది. తన మంత్రివర్గంలో బీసీలకు, మహిళలకు టీడీపీ కూటమి సారథి చంద్రబాబు అధిక ప్రాధాన్యమిచ్చారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి సహా 8 మంది బీసీ నేతలకు అవకాశమిచ్చారు. అలాగే టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగల్పూడి అనిత, సీనియర్ నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి, కొత్తగా ఎన్నికైన సవితకు కూడా మంత్రి పదవులు లభించాయి. జనసేనాని పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, సవిత సహా కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలకు కేబినెట్ లో చోటు కల్పించారు. ఆయనతో పాటు పదవి ప్రమాణం చేసే మొత్తం 25 మంది మంత్రుల పేర్లను అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. కాపు, కమ్మ సామాజిక వర్గాలకు చెరి 4 పదవులు దక్కాయి. కాపుల్లో పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, పవన్, దుర్గేష్, కమ్మ వర్గానికి చెందిన లోకేష్, నాదెండ్ల మనోహర్, పయావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్ కు రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్ నేత ఆనం రామ్ నారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎం రాంప్రసాద్ రెడ్డికి అవకాశం లభించింది. ఎస్సీ కోటాలో అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణి, ముస్లింల నుంచి మాజీ మంత్రి ఎంఎన్డి ఫరక్, ఆర్యవైశ్య వర్గం తరపున టీజీ భరత్ చోటు సంపాదించారు. అసెంబ్లీలో 175 సీట్లు ఉండగా మంత్రివర్గంలో 25 మంది మంత్రులను తీసుకోవడానికి అవకాశం ఉంది. కేబినెట్ కూర్పునకు చంద్రబాబు ఫార్ములా రూపొందించారు. ప్రతి 7 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి కేటాయించారు. ఆ లెక్కన 21 మంది ఎమ్మెల్యేలున్న జనసేనకు 3, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి 1, 135 స్థానాలున్న టీడీపీకి సీఎం సహా 21 మంత్రి పదవులు లభించాయి. పదవులు పొందిన బీసీ నేతల్లో ఇంకా కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, సత్యకుమార్, సవితి ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా గుంటూరు, అనంతపురం, కల్లూరు జిల్లాలకు అత్యధికంగా 3 మంత్రి పదవులు దక్కాయి. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు 2 లభించాయి. చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబుకు తప్ప మరెవరికీ అవకాశం లభించలేదు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా ఒక్కొక్కరికే ఛాన్స్ దక్కింది. అలాగే శాసనమండలి నుంచి ఎవరికీ దక్కలేదు. చంద్రబాబు నేతృత్వంలో 24 మందితో రాష్ట్ర కేబినెట్ కొలువుదీరనుంది. ఈ కేబినెట్ లో బీసీలకు పెద్దపీట వేసినట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ పూర్ణ అందిస్తారు. పూర్ణ, యామిని, చంద్రబాబు కేబినెట్ మొత్తం కూడా కొద్దిసేపట్లో కొలువు తీరనుంది. మొత్తం 24 మందితో చంద్రబాబు కేబినెట్ మొత్తం కూడా సిద్ధమవుతుంది. అయితే ఈసారి కేబినెట్లో బీసీలకైతే పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రెండోసారి మంత్రి పదవి పొందిన కొల్లు రవీంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి సార్, ఈసారి చంద్రబాబు గారు కేబినెట్ చూసుకుంటే ఎలా ఉందంటారు? మొత్తం కూడా చూస్తే బీసీలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు, ఎలా చూస్తారు? ముందుగా నూతన మంత్రివర్గంలో మరి స్థానాన్ని కల్పించినందుకు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, రాష్ట్ర ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలకి మరి అత్యధిక ఓట్ల మెజార్టీతో కనిపించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా చాలా అద్భుతమైనటువంటి మంత్రివర్గాన్ని మరి ఈరోజు అన్ని సామాజిక వర్గాన్ని మరి సమతుల్యం పాటిస్తూ చక్కగా అద్భుతంగా మంత్రివర్గాన్ని తయారు చేశారు. అన్ని ప్రాంతాలను కూడా కలుపుతూ, అన్ని సామాజిక వర్గాల్ని కలుపుతూ అందరికీ ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ మంత్రివర్గం ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రజలకి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. దానికి తగిన విధంగానే ఈ మంత్రివర్గానికి కూర్పు జరిగిందిగా మేము భావిస్తూ ఉన్నాను. అంటే ప్రధానంగా చూస్తే మీ మంత్రివర్గానికి ఈసారి గురుతరమైన బాధ్యత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మీ మీద ఉందనుకుంటున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వంలో మొత్తం కూడా సర్వనాశనం చేశాడు.
ఇవాళ శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క చూస్తేనేమో రాష్ట్రం అంతా కూడా కొల్లగొట్టేశారు, అప్పుల పాలు చేశారు, అసలు ఏ ఉందో ఏవి లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ గ్రామ వ్యవస్థలు కూడా సర్వనాశనం అయిపోయినాయి. ఇవాళ టోటల్ ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఇవాళ గురుతర బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అమరావతి నిర్మాణం చేసుకోవాలన్నా, పోలవరం నిర్మాణం చేసుకోవాలన్నా మొత్తం 26 జిల్లాల్ని మనం ఇవాళ అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 26 జిల్లాల్లో ఉన్నటువంటి వనరుల్ని తిరిగి మళ్ళీ వాటిని సద్వినియోగం చేసుకుని ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఇవాళ కేంద్రం కూడా సపోర్ట్ ఉంది, బీజేపీ కానీ మరి ఇవాళ కేంద్రంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైనటువంటి పాత్ర అక్కడ వహిస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా అందరం కలిసి సమిష్టిగా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సానుకూలంగా మరి వారు కూడా సహకరించడం, అలాగే ఇక్కడ పురంధరేశ్వర గారు కానీ భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులు అందరూ కూడా సహకరిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఇదే కలయిక, ఏదైతే ఇవాళ కూటమిగా ఏర్పాటై ఎన్నికల్లో ఎంత చక్కగా అద్భుతంగా ఎక్కడా కూడా పొరపచ్చలు లేకుండా పనిచేశామో రేపు ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా అదేవిధంగా అందరం కలిసి పనిచేయడానికి మంత్రివర్గ కూర్పు కూడా చాలా అద్భుతంగా జరిగింది. తప్పకుండా మనం ప్రజలు కూడా దీంట్లో భాగస్వాములు చేసుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. వెళ్తామని కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తామని కూడా పూర్తి నమ్మకం. ఈసారి క్యాబినెట్ చూస్తే కనుక మొత్తం కూడా లోకేష్ మార్క్ అనేది కనపడుతుందంటారా? ఇవాళ అంటే యువతకు కూడా ప్రాధాన్యతనిచ్చారు, అదేవిధంగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు, సీనియారిటీని కూడా ఎక్కడ కూడా తగ్గకుండా సీనియారిటీస్కి ఇచ్చారు. లోకేష్ గారు కూడా మరి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి టీంని పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక మంచి టీంని తయారు చేశారని భావిస్తాను. అంతా కూడా గత ప్రతిపక్షంలో పోరాటం చేసినటువంటి, అదేవిధంగా అనేక ఇబ్బందులు కష్టాలు పడినటువంటి వ్యక్తులు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. తప్పకుండా ఏదైతే వాళ్ళు ఈ మంత్రివర్గంలో అన్ని వర్గాల్ని నిజంగా ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని అన్ని వర్గాల్ని, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా కలుపుతూ ఒక చక్కటి ఒక పొందికగా ఈ క్యాబినెట్ ఉందని భావిస్తూ ఉన్నాను. ఈసారి ఏ పోర్ట్ఫోలియో ఆశిస్తున్నారు? బాబు గారు ఏ బాధ్యతలు పెట్టినా ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం అందరం తీసుకోవాలి బాధ్యతలు. మంత్రివర్గంలో అవకాశం వచ్చింది కాబట్టి దాంట్లో బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యతలు చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది పరిస్థితి. ఏదైతే తాను చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా తానుకి సంతోషంగానే ఉంటుందని చెప్పి కులరవీంద్ర గారు చెప్తున్నారు. అదేవిధంగా అన్ని వర్గాల వారికి, అన్ని సామాజిక వర్గాలకి సమతుల్యమైన న్యాయం ఈ క్యాబినెట్లో జరిగిందని చెప్పి కూడా కులరవీంద్ర చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.